హరే కృష్ణ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్ ఇతి నామినే. నమస్తే సారస్వతే దేవి గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామ్నే గౌరత్విషే నమః. నమో బ్రహ్మణ్య దేవాయ గోబ్రాహ్మణహితాయ చ జగద్హితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికాకాంత రాధాకాంత నమోస్తుతే. తప్తకాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద వాంఛాకల్పతరుభ్యస్య కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. భక్తులందరూ కూడా క్షమించాలి. గత కొన్ని రోజులుగా కార్తీక మాసంలో కొన్ని దీపోత్సవ కార్యక్రమాల వల్ల కొంచెం ట్రావెలింగ్లో బిజీగా ఉండడం వల్ల మిమ్మల్ని అందరినీ కలుసుకోలేకపోయాను. మళ్ళీ ఇవాళ నుంచి యథావిధిగా మనము ప్రతిరోజు కృష్ణ కథను శ్రవణం చేసే అవకాశాన్ని మిస్ చేసుకోకుండా మనం కొనసాగిద్దాము. కాబట్టి అతి త్వరలోనే డిసెంబర్ 1వ తారీఖున గీతా జయంతి మహోత్సవం హరి బోల్ రాబోతుంది. గీతా జయంతి అంటే కృష్ణుడు గీతను మొట్టమొదటిసారిగా రణరంగంలో అర్జునుడికి ఉపదేశించిన రోజు అన్నమాట. దీనినే గీతా జయంతి ఉత్సవం అని జరుపుకుంటారనమాట. ఎంత విచిత్రంగా లేదండి. ఒక మనిషికి పుట్టినరోజు చూసాము, ఒక ఇన్స్టిట్యూషన్కి ఒక యానివర్సరీ అని చూసుంటాము, కానీ ఒక పుస్తకానికి పుట్టినరోజు చేయటం అనేది ప్రపంచంలో కేవలము భగవద్గీతకు మాత్రమే ఉంది అండి. కాబట్టి అసలు ఈ గీతా జయంతి అంటే ఏంటి, ఈ గీత అంటే ఏంది, భగవద్గీత అంటే ఏంది, భగవద్గీత ఎందుకు చదవాలి, భగవద్గీత తాలూకా ప్రాముఖ్యతను మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. చాలామంది మొట్టమొదటిగా మీ అందరికీ చిన్న మాట చెప్పి నేను స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. భగవద్గీతని ఇంట్లో పెట్టుకోవచ్చా స్వామి, చాలామంది పెట్టుకోకూడదని యూట్యూబ్లో చెప్పారని చెప్పి నాతోనే ఎంతమంది అని ఉంటారు. వాళ్ళందరికీ క్రిస్టల్ క్లియర్గా చెప్పుతో కొట్టేటట్టు కృష్ణ భగవానుడే సాక్షాత్తుగా చెప్పాడండి. ఈ మాట నేను వాడినందుకు నన్ను క్షమించండి. కానీ ఎందుకు వాడుతున్నానంటే భగవద్గీత అనేది జీవన గీత అండి, మరణ గీత కాదు. ఎలా బతకాలో నేర్పించేదే భగవద్గీత. ఒక మాన్యువల్ లాంటిది మనిషికి ఈ భగవద్గీత అనేది. మనం టీవీ కొంటాము, ఫ్రిడ్జ్ కొంటాము, బండి కొంటాము, ఏ చిన్న వస్తువు కొనినా సరే 10,000 రూపాయల సెల్ ఫోన్ కొంటేనే దాన్ని ఎలా ఆపరేట్ చేయాలో ఒక మాన్యువల్ ఇచ్చి పంపిస్తున్నాడు దాని క్రియేటర్. అట్లానే మనల్ని క్రియేట్ చేసిన క్రియేటర్ ఎవరు? శ్రీకృష్ణ భగవానుడు. ఆయన కూడా మనకి ఎలా ప్రవర్తించాలి, ఈ శరీరం అనే ఈ మిషన్ని ఎలా నడిపించాలి, భౌతిక జీవితంలో మనం ఎలా ఉండాలి అని మనందరికి ఇచ్చిన మాన్యువలే శ్రీమద్ భగవద్గీత అండి. సాక్షాత్తు కృష్ణుడే చెప్తున్నాడు చివరన భగవద్గీతలో, ఎత్ర యోగీశ్వర కృష్ణ ఎత్ర పార్థో ధనుద్ధర తత్ర శ్రీ విజయోభూతిర్ ధ్రువా నీతిర్మతిర్మమ. ఎక్కడైతే శ్రీకృష్ణార్జునులతో ఉండారో అక్కడ సమస్త విజయము కలుగుతుంది, సమస్త ఐశ్వర్యము నిలబడుతుంది అనని. కాబట్టి ఇంకా అంతకన్నా క్రిస్టల్ క్లియర్ ఆన్సర్ మనకేం కావాలండి. మనం చూసుకుంటే కనుక సత్యయుగంలో ఉన్నప్పుడు మంచి ఏమో దేవలోకంలో ఉండేది, చెడు ఏమో అసురలోకంలో ఉండేది. అదే మనం త్రేతాయుగానికి వస్తే ఆ మంచి చెడులు రెండు ఒకే లోకంలోకి వచ్చినాయండి, అదే భూలోకంలోకి. తర్వాత మనము ద్వాపర యుగానికి వస్తే రెండు ఒకే ఫ్యామిలీలోకి వచ్చినాయండి,
మంచి చెడు రెండూ కూడా ఒకే ఫ్యామిలీలోకి వచ్చినాయండి. అదే మనం కలియుగంకి వచ్చేసేసరికి ఆ మంచి చెడు రెండు వేర్వేరే లోకాల నుంచి, ఒకే లోకం నుంచి, ఒకే ఫ్యామిలీలో నుంచి ఒకే పర్సన్లోకి వచ్చినాయండి. అందుకే కలియుగము చాలా డేంజరస్ పొజిషన్ అనమాట. కలియుగంలో మంచి చెడు రెండు ఒకే పర్సన్లో ఉంటాయి. ప్రతి నిత్యము మనము చెడుతో పోరాటం చేయాల్సి వస్తుంది. ఎవరో వచ్చి ఏదో చేయరండి. నీ సమస్యను నువ్వే భగవంతుణ్ణి శరణు పొంది ఆ సమస్యను నువ్వే, కఠినమైన సమస్య అయినా సరే, క్లిష్టమైన సమస్య అయినా సరే, గుండెను రాయిలాగా మలుచుకొని ఎంతో ధైర్యంతో నీ సమస్యను నువ్వే పోరాడి పరిష్కరించుకోవాలి. అందుకే శ్రీకృష్ణ భగవానుడు ఈ కురుక్షేత్ర యుద్ధంలో, రణరంగంలో ఆయుధమే పట్టకుండా, యుద్ధమే చేయకుండా ధర్మ రక్షణను చేపట్టారనమాట. కృష్ణుడు అందరితో అన్ని వేళలా ప్రశాంతంగా వ్యవహరిస్తూ ఉంటారండి. భగవద్గీత మొత్తం మీరు చూడండి. భగవద్గీతే కాదు, విడిగా కూడా కృష్ణుడి జీవితం చూసుకుంటే సరే, కుట్రలు పన్నే శకుని ఒకవైపు, రాజనీతిని ఉపయోగించే దుర్యోధనుడు ఒకవైపు, 100 మార్లు దూషించిన శిశుపాలుడు మరొక వైపు, యుద్ధం చేయగలి సామర్థ్యం ఉండి యుద్ధము చేయనటువంటి అర్జునుడు ఒకవైపు. అయినా సరే కృష్ణుడు ఎప్పుడు అయినా సరే తన బ్యాలెన్స్ తప్పి బిహేవ్ చేయలేదండి. ఎందుకంటే కృష్ణుడు మనకి చూపిస్తున్నాడు, ఎటువంటి క్లిష్ట పరిస్థితుల్లో అయినా సరే, ఎంతటి ఘోరమైన సిచ్యువేషన్ వచ్చినా సరే, యూ హ్యావ్ టు మెయింటైన్ దట్ బ్యాలెన్స్. భగవద్గీత మనకి ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో, లైఫ్ని, వర్క్ని, ఫ్యామిలీని ఎట్లా బ్యాలెన్స్ చేయాలో ఇది మొత్తం మనకి క్రిస్టల్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుందండి. పూర్తిగా భగవద్గీతను ఎందుకు చదవాలి, ఈ భగవద్గీత యథాతథాన్ని ఎందుకు చదవాలి అనే దాని గురించి శ్రీలా ప్రభుపాదులు వారు ఏం చెప్తారంటే, భగవద్గీత అనేది మహాభారతంలో ఒక భాగం అయినప్పటికీ ఇది ఏకంగా మానవ జీవితానికి కృష్ణుడు ఉపదేశించినటువంటి, స్వయంగా ఉపదేశించినటువంటి మార్గదర్శక గ్రంథము అని శ్రీలా ప్రభుపాదులు వారు చెప్తారు. ఇంగ్లీష్లో ఏం చెప్తారంటే, గీత ఈజ్ ద ఎసెన్స్ ఆఫ్ ఆల్ వేదిక్ నాలెడ్జ్. సమస్త వేద సారాంశానికి మూలమే శ్రీమద్ భగవద్గీత. వేదాలన్నిటినీ అవసోపన పట్టినా సరే, లేదు భగవద్గీత ఒకటి చదివినా సరే సమానము. భగవద్గీత చదవడం అంటే కేవలము ఒక ధార్మికమైన పుస్తకం చదివిన మాత్రమే కాదండి. ఇది ఒక కులానికో, ఒక మతానికో, ఒక ప్రాంతానికో, ఒక వ్యక్తికో, ఒక వర్ణానికో, ఒక తెగకో, ఒక కుటుంబానికో సంబంధించినటువంటి పుస్తకం కానే కాదు. లేదు, ఒక ధర్మానికి సంబంధించిన పుస్తకం మాత్రమే కాదండి. ఇది ధర్మాన్ని బోధించేటువంటి పుస్తకము. ఎంతమంది క్రిస్టియన్స్ చదివి తమ జీవితాలను బాగుపరుచుకున్నారో, ఎంతమంది ముస్లింలు చదివి, మహమ్మదీయులు చదివి తమ జీవితాలను చక్కదిద్దుకున్నారో, నిజ జీవితాలతో పాటు ప్రస్తుతానికి మనము ఈ కలియుగంలోని చూస్తూనే ఉన్నాము. భగవద్గీత అంటే ఒక ధార్మిక పుస్తకం కాదు. భగవద్గీత అంటే సంపూర్ణ జీవితం ఎలా జీవించాలి, మన మనసును ఎలా జయించాలి, మనసును, ఇంద్రియాలను ఎలా కంట్రోల్లో పెట్టుకోవాలి, భక్తిని ఎలా పెంపొందించుకోవాలి, భగవంతుని ఎలా మనము తెలుసుకోవాలి, మన జీవితానికి ఉన్న అంతిమ లక్ష్యం ఏమిటి, ఆ చరమ లక్ష్యం ఏమిటి అని మనకి ప్రత్యక్ష సమాధానాలతో శ్రీకృష్ణుడు బోధించేటువంటి ఉపదేశాలే శ్రీమద్ భగవద్గీత అండి. మనము చూసుకోవచ్చు, భగవద్గీత ఎక్కడ చెప్పబడింది? కురుక్షేత్ర రణరంగము ప్రదేశంలో, హస్తినాపురంలో. సందర్భం ఏమిటి? యుద్ధము. బోధించింది ఎవరికి? అర్జునుడికి, ఒకవైపు ఉన్న వారియర్కి. చాలామంది చెప్తారు, యుద్ధంలో వాళ్ళిద్దరేదో మాట్లాడుకుంటే మనకి ఏం పని అండి అని. కృష్ణుడు అక్కడ సాదాసీదాగా ఎవరినో ఉద్ధవుణ్ణో, బృందావనంలో ఉన్న గోపికలనో, గోపబాలురినో కూర్చోబెట్టి ఉపదేశించలేదండి. పర్ఫెక్ట్ స్టేజ్ని సెట్ చేశాడు, పర్ఫెక్ట్ సినారియో క్రియేట్ చేశాడు, పర్ఫెక్ట్గా ఎంటైర్ ఎన్విరాన్మెంట్, ఎకోసిస్టమ్ని బిల్డ్ చేశాడు కృష్ణుడు అక్కడ. ఎందుకంటే అటువంటి కఠిన పరిస్థితులలో
అర్జునుడు తన బాధ్యతని వదిలిపెట్టి బిహేవ్ చేయాలన్న అర్జునుడి యొక్క కోరికను మందలిచ్చి, అర్జునుడికి తన కోరికను కాదు నీ బాధ్యతే నీకు ముఖ్యము అని తెలియజేసి అర్జునుడిని కార్యోన్ముఖుడిని చేసినటువంటి సందర్భమే కురుక్షేత్ర రణరంగంలో శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత చెప్పినటువంటి సందర్భం అండి. ఎందుకంటే కలియుగంలో కూడా ప్రతి ఒక్కళ్ళము నిరంతరము ఏదో ఒక శత్రువుతో యుద్ధం చేస్తూనే ఉంటాము. ఏదో ఒక శత్రువుతో, ఎవరో ఒకళ్ళతో, దేంతో ఒక దాంతో. కాబట్టి మనము కూడా ప్రతినిత్యము కలియుగంలో ఉన్న మనుషులు ఒక యుద్ధ రణరంగంలోనే ఉన్నట్టు భావించి మనం దీనిని అవపోసన పడితే భగవద్గీతని ఒక ప్రామాణికమైన ఆచార్యుడి ద్వారా అప్పుడు మనకి యథాతథంగా కృష్ణ భగవానుడు అందించినటువంటి ఉపదేశాలు మనకి లభిస్తాయండి. ఈ భగవద్గీతను కూడా ఎలా చదవాలి, మనము ఎవరి దగ్గర వినాలి అంటే సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడే చెప్పాడు. ఏవం పరంపరా ప్రాప్తమిమం విదర్శో రాజర్షయో అనని. సాక్షాత్తు నేను ఇది ఫస్ట్ సూర్య భగవానుడికి వివరించాను, అక్కడి నుంచి వైవత్సతకి వచ్చింది. ఆ విధంగా భగవద్గీత అనేది ఒక పరంపరానుగతంగా వస్తుంది. ఈ పరంపరానుగతంగా వచ్చినటువంటి ప్రామాణికమైన వైష్ణవ ఆచార్యుని దగ్గర శిష్యరికం చేసి అతనిని మనం సేవించి అతని దగ్గర వినమని సాక్షాత్తు భగవద్గీతే చెప్తుందండి. భగవద్గీతలో ఇట్లా బోధనలు ఉన్నాయన్నమాట. శరీరం అనేది తాత్కాలికము, ఆత్మ అనేది నిత్యము మార్పు లేనిది, అవినాశి. జీవితం సేవ చేసేందుకే, మరణము మన శరీరాన్ని మార్చుకోవటం మాత్రమే. భగవద్గీత ఒక లక్ష్యం ఏమిటి? భగవంతుని తెలుసుకోవటము. ఈ బోధనలన్నీ కూడా మనము శాస్త్ర ఆధారంగా భగవద్గీత అనుగతంగా ఒక వైష్ణవ ఆచార్యుని దగ్గర వింటే మనకు హృదయము శుద్ధి పడుతుంది, మనసు నిలకడగా ఉంటుంది, ఇంద్రియాలు అదుపులోకి వస్తాయి, ఆత్మ జ్ఞానాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నము జరుగుతుంది. భగవద్గీత సాక్షాత్తుగా శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు. అంటే మనం ఈ భగవద్గీతను చదువుతుంటే సాక్షాత్తు కృష్ణ భగవానుడి నుంచి మనం డైరెక్ట్గా వింటున్నామండి. మానవులకు లభించిన అత్యంత అరుదైన అవకాశం ఏమిటంటే కృష్ణ భగవానుడి యొక్క ఉపదేశాలను మనము వినటమే. మన కలతలన్నిటికీ ఔషధం అండి. మనస్తాపం దూరం చేస్తుంది, భయాన్ని పోగొడుతుంది, గందరగోళాన్ని దరిచేరనివ్వదు, కోపాన్ని తగ్గిస్తుంది, ఒత్తిడిని కంట్రోల్లోకి పెడుతుంది, మోసపోయే ప్రవృత్తిని పూర్తిగా నిర్మూలిస్తుంది, అసూయ తగ్గిపోతుంది, డిప్రెషన్ అనేది మన కంట్రోల్లోకి వస్తుంది. ఇవన్నీ అజ్ఞానం వల్ల మాత్రమే వస్తాయి. ఆ అజ్ఞానాన్ని తొలగించి మనకు జ్ఞానాన్ని ప్రసాదించేదే శ్రీమద్ భగవద్గీత. చూడండి మీరు, అర్జునుడు ఎంతో డిప్రెషన్లో ఉన్నాడు, ఎంతో కన్ఫ్యూజన్ స్థితిలో మునిగిపోయి ఉన్నాడు. ఒక పక్క క్షత్రియుడిగా తను ఆ యుద్ధరంగంలోకి దిగి యుద్ధం చేయాలా, లేదంటే తన తాతలు, తన తండ్రులు, తన బావలు, తన బావమర్దులు, తన కుటుంబ సభ్యులు, తన తమ్ముళ్ళు, తన బాబాయిలు, తన తాత, ఇటువంటి వారిని యుద్ధం చేసి చంపాలా? ఇటువంటి క్లిష్టమైన కన్ఫ్యూజ్డ్ స్టేట్లో ఉన్నాడు అర్జునుడు. కృష్ణ భగవానుడు తన ఉపదేశం ద్వారా అర్జునుడిలో ఉన్న తన కన్ఫ్యూజన్ మొత్తము పోగొట్టి తనని కార్యోన్ముఖుడిగా చేయటమే శ్రీమద్ భగవద్గీత యొక్క ముఖ్య ఉద్దేశము. ఇది ఎటువంటిదంటే శ్రీలా ప్రభుపాద చెప్తారనమాట. గీత ఎక్స్ప్లెయిన్స్ రిలీజియన్ వితౌట్ ఫ్యాంటసిజం. ఏదో ఫ్యాంటసీ లేకుండా ధర్మాన్ని బోధించేటువంటిదే భగవద్గీత. నువ్వు ఒక భక్తుడు అయితే నీ ధర్మం ఏంటి, ఒక గృహస్థుడివైతే నీ ధర్మం ఏంటి, ఒక సన్యాసి అయితే నీ ధర్మం ఏంటి, వ్యాపారస్తుడివా అయితే నీ ధర్మం ఏంటి, ఉద్యోగివా నీ ధర్మం ఏంటి, కూలివా నీ ధర్మం ఏంటి, అంతిమంగా నువ్వు ఒక మానవుడివి. మానవ శరీరం నీకు కొన్ని కోట్ల జన్మల తర్వాత లభించేటువంటి అరుదైన అవకాశం. కాబట్టి ఈ మానవ శరీరంతో నువ్వు చేయవలసినటువంటి ధర్మం ఏమిటి నేర్పించేదే శ్రీమద్ భగవద్గీత. కాబట్టి ఎవరైనా సరే, ఎటువంటి పరిస్థితులైనా సరే గీత ఉపదేశాలను విడనాడకుండా మనం మన జీవితాన్ని నడపాలండి. ధర్మం అంటే ఏదో చెట్టుకు మొక్కుతాం, పుట్టకు మొక్కుతాం, ఇదంతా ఓకే. కానీ ధర్మం అంటే చివరిగా తిరిగి భగవంతుని పైన ప్రేమను తిరిగి పొందడమే మనిషి యొక్క నిజమైన ధర్మం అండి. భగవద్గీత మనకి జీవిత లక్ష్యం ఏమిటో
స్పష్టంగా చెప్తుందండి. నేను ఎవరిని, నేను ఎందుకు పుట్టాను, నేను ఎందుకు పుడతాను, నేను ఎందుకు పుడుతున్నాను, నేను ఎందుకు బాధపడుతున్నాను, నేను ఎందుకు ఇతరులకు బాధ కలగజేస్తున్నాను, నేను సుఖంగా ఎలా ఉండగలను, సుఖం నాకు ఎప్పుడు లభిస్తుంది, ఈ మనిషి జీవితంలో నాకు ఎన్నో లక్ష్యాలు ఉన్నాయి. ఒక ఐఏఎస్ అవ్వాలనో, ఒక ఐపీఎస్ అవ్వాలనో, లేదంటే ఒక ఇల్లు కట్టాలనో, ఒక మంచి బిజినెస్ స్థాపించాలనో, ఇలా రకరకాల లక్ష్యాలు ఉన్నాయి. కానీ మానవ జీవితం యొక్క చరమ లక్ష్యం ఏమిటో భగవద్గీత మనకి పర్ఫెక్ట్గా క్రిస్టల్ క్లియర్గా మనతో మాట్లాడినట్టే శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడిని మన ముందు పెట్టి మనకు ఉపదేశించాడండి. నిజమైన లక్ష్యం తెలియాలన్నా, సుఖంగా ఎలా ఉండాలి తెలియాలన్నా, మన బాధలకు కారణం తెలియాలన్నా, మనం ఎందుకు పుడుతున్నామో, ఎందుకు చచ్చిపోతున్నామో, మళ్ళీ అసలు ఎందుకు పుట్టామో, మళ్ళీ ఈ లైఫ్ సైకిల్స్ నుంచి ఎట్లా బయటపడాలన్నా, చిట్ట చివరికి నువ్వు ఎవ్వరు అని నీకు తెలియాలన్నా సరే భగవద్గీతను యథాతథాన్ని ఖచ్చితంగా చదవాలి. భగవద్గీత మన జీవితాన్ని ఎలా నడపాలో తెలియజేసే ఒక పర్ఫెక్ట్ గైడ్ అండి. ఎట్లా అంటే ఈ భగవద్గీతలో మనకి మనసును నియంత్రించటం ఎలా కూడా చెప్పాడు కృష్ణుడు. మనకి వ్యక్తిత్వ వికాసం ఎలా ఉండాలో కూడా చెప్పాడు కృష్ణుడు. మరియు ఆధ్యాత్మికతను భౌతికతను సమతుల్యం ఎలా చేయాలో కూడా చెప్పాడు. మన పనిని ఎలా చేయాలి, కర్మను ఎలా అనుసరించాలి, కోపాన్ని ఎలా తగ్గించుకోవాలి, భయాన్ని ఎలా పోగొట్టాలి, మరియు మన జీవితంలో అందరు ఎదురు చూసే జీవితపు విజయ రహస్యాలు కూడా గీతలో ఉన్నాయి. అందుకోసమే దీనిని పర్ఫెక్ట్ లైఫ్ కోచ్ అనే భగవద్గీతను చాలామంది మోటివేషనల్ లైఫ్ కోచెస్ భగవద్గీత ఆధారంగా చెప్పి పర్ఫెక్ట్ లైఫ్ కోచ్ అని చెప్పారండి. ఇస్కాన్లో ఫస్ట్ వ్యక్తి అడుగుపెట్టిన వెంటనే ఆ వ్యక్తికి భగవద్గీతను చదివేటువంటి అవకాశం ఇస్తారండి. ఎందుకంటే భగవద్గీత అనేది భక్తికి ప్రవేశ ద్వారం లాంటిది. జీవితానికి అసలైన గమ్యము భక్తి అని మనకి తెలియజేసేదే భగవద్గీత అండి. భగవద్గీత మనల్ని ఏం చేస్తుందంటే సాక్షాత్తుగా మనల్ని భగవంతునికి పరిచయం చేస్తుంది, భగవంతుణ్ణి మనకి పరిచయం చేస్తుంది. అసలు భగవంతుడు ఎవరు, శ్రీకృష్ణ భగవానుడే దేవాది దేవుడని ఎందుకు అంటున్నారు, భగవంతుడు ఏ రూపంలో ఉన్నాడు, ఆయన స్వభావం ఎటువంటిది, ఏ విధంగా ప్రేమను అంగీకరిస్తారు, ఇది భగవద్గీతలో తప్ప ఇంకా ఎక్కడా కూడా స్పష్టంగా వివరించలేదు. కృష్ణుడు భగవద్గీతలో ఎలా చెప్తున్నాడనమాట, భోక్తారాం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతి మృష్యతి అని. అదేవిధంగా ఏం చెప్తున్నాడు, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః అని. ఈ శ్లోకాలు డైరెక్ట్గా మనల్ని కృష్ణుడిలోకి ప్రవేశింపజేస్తాయి. కృష్ణుడి యొక్క తత్వాన్ని, కృష్ణుడి యొక్క టీచింగ్స్ని, కృష్ణుడి యొక్క స్వభావాన్ని, కృష్ణుడి యొక్క ప్రేమని, కృష్ణుడి యొక్క వైభవాన్ని, కృష్ణుడి యొక్క విభూతులని మనకి ఎంత స్పష్టంగా, ఎంతో క్లియర్గా మనకి ఈ 2-3 శ్లోకాలు, ఇట్లా 2-3 కాదండి, కొన్ని వందల శ్లోకాలు మనకి వివరించబడుతుంది. గీత మనము ఇంకా కూడా ప్రచారం చేస్తే సమస్త లోకంలో కూడా మనకి ఎంతో మార్పు రాగలుగుతుందన్నమాట. ఎందుకంటే మీరు చూస్తే కనుక గీత అనేది మన చైతన్యాన్ని కంప్లీట్గా కల్టివేట్ చేసి ఒక క్రమశిక్షణలో పెడుతుంది. రజోగుణము తమోగుణము తగ్గి పూర్తిగా సత్వగుణంలోకి, ఇంకా మనం అవపోసన పట్టి గురువు అందరిలో ఉంటే గనక శుద్ధ సత్వము విశుద్ధ సత్వంలోకి మనల్ని తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తుంది. మనలో శాంతి పెరుగుతుంది, అశాంతి క్షీణించబడుతుంది. జ్ఞానము 100 రెట్లు పెరిగితే అజ్ఞానము లక్షల కొలది పాళ్ళు మనలో ఉన్న అజ్ఞానం తగ్గిపోతుంది, మనకి క్రమశిక్షణ పెరుగుతుంది. కాబట్టే గురువులు చెప్తారు ప్రతి నిత్యము గీతను పఠించాలి. అంటే భగవద్గీత అనేది మనకి ఆత్మ సాక్షాత్కారాన్ని కలిగించేటువంటి ఒక శాస్త్రీయ గ్రంథము. శ్రీకృష్ణ భగవానుడు మనకిచ్చిన ఉపదేశము. ఇది మన జీవితం మొత్తాన్ని పూర్తిగా మార్చగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు భగవద్గీతలో ఉన్నాయండి. భగవద్గీత ఎందుకు చదవాలంటే గురువుకి కృష్ణుడికి మనల్ని దగ్గరగా జరిపేటువంటి ప్రయత్నం కూడా భగవద్గీత ఉపదేశాలు ఉంటాయండి. అసలు ధర్మం అంటే ఏమిటి,
ఆ ధర్మాన్ని మనం ఎలా ఆచరించాలి, ఆ ధర్మాన్ని ఎటువంటి పరిస్థితులు ఎట్లా ఎట్లా ఆచరించాలి అని చెప్పేదే భగవద్గీత అండి. శ్లోకం మనకి సంస్కృతంలో ఒక శ్లోకం ఉంటుంది. ఆహార నిద్ర భయమైదునంచ సామాన్యమేతత్ పశుభీ నరాణం ధర్మేణ హీన పశుభీ సమాన అనని. ధర్మాన్ని తప్పి ప్రవర్తిస్తే పశువులు అంటారండి. ధర్మాన్ని పట్టుకొని నువ్వు ప్రయాణిస్తే నేను దేవత అంటారండి. మనం ధర్మాన్ని ఆచరించాలంటే దేవతే అవ్వక్కర్లేదండి. కృష్ణ భగవానుడు చెప్పినటువంటి ధర్మాన్ని ఆచరిస్తే ఉన్నతమైన జీవితంలోని ఉన్నత లక్ష్యాలను పొందగలిగే అవకాశం మనకి లభిస్తుంది. నీ యొక్క జీవితం యొక్క ఉన్నత లక్ష్యాన్ని నువ్వు ధర్మాన్ని పట్టుకు నడిస్తే నువ్వు నీ జీవితం యొక్క ఉన్నత లక్ష్యాన్ని ఆచరింపజరిగినట్టే. అందుకే చెప్తున్నారు ధర్మేణ హీన పశుభీ సమాన. ధర్మాన్ని తప్పితే పశువు అవుతావు, ధర్మాన్ని పట్టుకొని నడిస్తే నిజమైన మనిషి అవుతావు అనని. ఈ భగవద్గీతని చదవటం మాత్రమే కాదండి, మన జీవితంలో ప్రతిరోజు అప్లై చేసుకోవడము చాలా ముఖ్యమైన విషయం అండి. ఎందుకంటే భగవద్గీత గురించి ఒక వ్యక్తి శ్రీల ప్రభుపాద దగ్గరికి వచ్చి చెప్తారు, ప్రభుపాద నేను 700 శ్లోకాలని చూడకుండా నిద్రలో లేపి మీరు అడిగినా సరే నేను మొత్తము భగవద్గీతని పారాయణం చేయగలుగుతాను. ఎక్కడ 18వ అధ్యాయం 32 శ్లోకాలు చెప్పు, 12వ అధ్యాయం 6వ శ్లోకం చెప్పు, 11వ అధ్యాయం 3వ శ్లోకం చెప్పు, 4వ అధ్యాయంలో కృష్ణుడు ఏం చెప్పు అని మీరు ఎక్కడెక్కడ తిరిగి ప్రశ్న అడిగినా సరే నేను చెప్పగలుగుతాను శ్రీల ప్రభుపాదులు గారు అని చెప్పి ఒక వ్యక్తి తన పాండిత్యాన్ని ప్రదర్శిస్తాడనమాట ప్రభుపాద్ ముందు. ప్రభుపాద్ అప్పుడు ఏం చెప్తారంటే, ఎంతటి అదృష్టవంతులండి మీరు. నిజమైన అదృష్టం ఏమిటంటే తెలుసా, భగవద్గీతలో ఒక్క శ్లోకాన్నైనా సరే మీరు మీ జీవితానికి అన్వయించుకొని దానిని ఫాలో అయితే అంతకు మించిన ప్రతిభావంతుడు, అంతకు మించిన పాండిత్యం కలిగినటువంటి వ్యక్తి మరొకడు లేడు అని శ్రీలా ప్రభుపాదుల వారు ఆ వ్యక్తి యొక్క గర్వాన్ని అణిచి భగవద్గీతని మన జీవితంలో ఎలా అప్లై చేసుకోవాలి అన్న విషయాన్ని ఆయనకు ఉపదేశిస్తారండి. ఇది మహాభారతంలో భీష్మ పర్వంలో వస్తుందండి. అర్థమవుతుందా? మహాభారతంలో భీష్మ పర్వంలో గీత ఉపనిషత్తుగా అని చెప్పబడింది. కానీ వ్యాసదేవుడు మన అందరి కోసం సపరేట్గా గీతోపనిషత్తు భగవద్గీత అనని మన కోసం వేరు చేసి మనకి అందించారండి. ఈ భగవద్గీతలో మొత్తము 18 అధ్యాయాలు ఉంటాయండి. ఈ 18 అధ్యాయాలని మన ఆచార్యుడైనటువంటి విశ్వనాథ చక్రవర్తి ఠాకూరు వేరు చేసి మనందరికీ వివరించారండి. ఆ వేరు ఏమిటంటే, మీరు వజ్రాల పెట్టెను తీసుకోండి, మంచి వజ్రాల పెట్టె, మధ్యలో వజ్రం ఉంటుందండి. ఆ వజ్రమే భక్తి యోగం అన్నమాట. అంటే 7 నుంచి 12 అధ్యాయాలు. ఆ చిట్ట చివరన కింద ఉండే 6 అధ్యాయాలు జ్ఞానయోగము, 13 నుంచి 18. ఆ మొట్టమొదట స్టార్టింగ్లో ఉండే ఆ మూత దానిని కర్మయోగము అని తెలియజేశారండి. 1 నుంచి 6 అధ్యాయులు. భగవద్గీత చదవడం వల్ల కర్మయోగము జ్ఞానయోగము ద్వారా మనము భక్తి యోగాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తామండి. భగవద్గీత అంటే సాక్షాత్తు కృష్ణ భగవానుడు పాడిన పాట అండి. 700 శ్లోకాల సంపుటంలో ఈ భగవద్గీతలో ఒక శ్లోకము ధృతరాష్ట్రుడు పలికాడు, 41 శ్లోకాలు అర్జునుడు పలికాడు, 83 శ్లోకాలు ఒక శ్లోకము ధృతరాష్ట్రుడు పలికాడండి, 41 శ్లోకాలు సంజయుడు పలికాడు. 83 శ్లోకాలలో అర్జునుడు తన యొక్క బాధను వివరిస్తే 575 శ్లోకాలలో కృష్ణ భగవానుడు అర్జునుడిని ఉద్దేశించి సమస్త మానవాళికి తన యొక్క సందేశాన్ని అందించాడండి. ఈ భగవద్గీత ఎందుకు పాడాడు కృష్ణుడు? ఎంతో దయతో మనల్ని తన దగ్గరికి పిలుస్తున్నాడండి. భగవద్గీత అంటే ఇట్స్ జస్ట్ లైక్ ఏ లవ్ స్టోరీ. అర్థమవుతుందా? 200 శ్లోకాలకు పైగా భగవద్గీతలో కృష్ణుడు తనను ఎలా చేరుకోవాలో చెప్తున్నాడండి. ఇప్పుడు మనం ఏదైనా ఊరికి వెళ్ళాలంటే ఒక రూట్ ఉంటుంది, లేదంటే 2 రూట్లు ఉంటాయి, ఇంకేదైనా షార్ట్ కట్ ఉంటే 3 రూట్లు ఉంటాయి. కానీ కృష్ణ భగవానుడు తనని ఎలా చేరుకోవాలో 200 శ్లోకాలకు పైగా భగవద్గీత ద్వారా మనకి ఆ షార్ట్ కట్స్ని, ఆ దారిని, ఆ మార్గాన్ని ఎలా సుగమం చేసుకోవాలి, ముళ్ళ బాటను తొలగించుకొని పూల బాటలాగా మనం ఎలా మరల్చుకోవాలో కృష్ణ భగవానుడు ఉద్దేశించాడండి. ఎందుకంటే భగవంతుడు చెప్తున్నాడు, మీరెంతో ఇబ్బందులో ఉన్నారు,
ఎంతో కష్టపడుతున్నారు, ఎంతో గొడ్డు చాకిరీ చేస్తున్నాడు. మీరు ఇప్పుడు ఇది ఎప్పుడు తెలుసుకుంటారు ఈ బాధలో ఉన్నారనని? నువ్వు ఇది చెయ్యి నా దగ్గరికి వస్తావు, ఇది చేస్తే నా దగ్గరికి వస్తావు, నువ్వు ఇలా వస్తే నా దగ్గరికి వస్తావని చెప్పిందే శ్రీమద్ భగవద్గీత. అంటే ఇది ఒక లవ్ లెటర్ అనమాట. భగవద్గీతలో మనం ఎక్కువ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ స్టార్టింగ్ స్టేజెస్లోనే చదవటము ప్రారంభించి వినటము ప్రారంభించి మనం అప్లై చేసుకోవడం స్టార్ట్ చేసిన అతి కొద్ది రోజుల్లోనే మనము శోకం నుంచి బయటపడతాము, భయము నుంచి బయటపడతాము, మోహం నుండి బయటపడతాము. శోకం అంటే ఇది దక్కలేదనే భయం ఉండదు. భయం అంటే నా దగ్గర ఉన్నది పోతుందో అనే చింతే ఉండదు. మోహం అంటే ఇది దక్కితే నేను ఎంత అదృష్టవంతున్నో, నాకు ఎన్ని కోట్లు వస్తాయో అనేటువంటి మోహము మనకు ఉండదండి. వీటన్నిటి నుంచి మనల్ని బయటపడవేసేదే భగవద్గీత. మీరు అడగొచ్చు శోకము మోహము భయం అంటే ఏంటంటే, శోకము మోహము భయం అంటే 24 గంటలు మనం వాటిలో నిండిపోయి ఉన్నామండి. నాకు అది దక్కలేదు, ఇది దక్కితే ఇంకెంత బాగుండో, అయ్యో అనవసరంగా మొన్న ₹1,00,000 పోగొట్టుకున్నాను. అట్లా నిరంతరము మన మైండ్, మన యాక్టివిటీస్, మన మూడ్, మన యొక్క ఏమంటాము ఆ టైము వీటి చుట్టూరే తిరుగుతూ ఉంటాయి. వీటి నుంచి మనల్ని బయటపడేసి శోక మోహ భయాపహ వీటి మూడిటికి వ్యతిరేకంగా అంటే కృష్ణ భగవానుడికి దగ్గరగా చేర్చగలిగేదే శ్రీమద్ భగవద్గీత. ఇవన్నీ ఎప్పుడు పోతాయంటే భగవద్గీతను మనం పూర్తిగా అర్థం చేసుకొని మనం ఎప్పుడైతే అలవర్చుకుంటామో అప్పుడు మనకి పోతుంది. భగవద్గీత చదవడం వల్ల మనకి ఇన్ఫర్మేషన్ పెరుగుతుందండి. ఇన్ఫర్మేషన్ పెరగడం వల్ల మనం ప్యూరిఫికేషన్ అవుతాం. ప్యూరిఫికేషన్ పెరగడం వల్ల మనకి ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. ట్రాన్స్ఫర్మేషన్ వల్ల మనకి ప్రొటెక్షన్ లభిస్తుంది. ప్రొటెక్షన్ వల్ల మన తప్పుల నుంచి మనం కరెక్షన్ చేసుకుందాం. ఈ కరెక్షన్ చేసుకోవడం వల్ల హృదయానికి మనకి సాటిస్ఫాక్షన్ లభిస్తుంది. కాబట్టే ఆచార్యులు ఎంతో స్పష్టంగా చెప్పారు. మీరు ఆచార్యుల దాకా వెళ్ళొద్దండి. మన దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి గాంధీ, మహాత్మా గాంధీ గారు ఏం చెప్పారు? నేను ఇంతటి గొప్పదైన స్వాతంత్ర ఉద్యమాన్ని నడపడానికి నాకు కారణము, నన్ను వెనక నుంచి నన్ను ప్రోత్సహించింది సాక్షాత్తుగా శ్రీకృష్ణ భగవానుడు ఉపదేశించినటువంటి గీతా మహత్యము. గీత వల్లే ప్రతిరోజు నేను గీతలో ఒక శ్లోకం చదవడం వల్లే నేను ఈ వాళ్ళ మీద వైట్స్ అంటే బ్రిటిష్ వాళ్ళ మీద యుద్ధం చేసి మనం స్వాతంత్రం తెచ్చుకోగలిగామండి. అదేవిధంగా నిజమైన స్వాతంత్రం ఏమిటంటే మన ఇస్కాన్ సంస్థాపక ఆచార్యులు శ్రీలా ప్రభుపాదులు వారి గురువైనటువంటి సింహ గురువు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ ఏం చెప్పారు తెలుసా? నిజమైన శత్రువు నీలో ఉన్న హరిషడ్ వర్గాలేనండి. కామ క్రోధ లోభ మోహ మయ బాత్సర్యాలు ఈర్ష ద్వేషము రాగానుగాలే నిజమైనటువంటి శత్రువులు. వాటి మీద యుద్ధం చేసి ఎలా గలవు అని నేర్పించేదే శ్రీమద్ భగవద్గీత అని వారు మనకి ఉపదేశించి ఉన్నారన్నమాట. భగవద్గీతలో మనకి 5 ముఖ్యమైన విషయాల గురించి చెప్పి ఉన్నారండి. ఈ 5 ముఖ్యమైన విషయాలు కలియుగంలో జన్మ తీసుకున్నటువంటి ప్రతి మనిషి తెలుసుకోవాల్సిన విషయాలు. జీవుడు అంటే ఎవరు? ఇది ఫస్ట్దండి. ఈశ్వరుడు అంటే ఎవరు? ఆయన స్వభావం ఏంది? ఆయన తత్వం ఏంది? ఆయన ఎక్కడ ఉంటాడు? ఆయనకి మనకి గల సంబంధం ఏంటి అని తెలియజేస్తుంది ఇది. మూడవది కాలము. కాలం ఎలా బిహేవ్ చేస్తుంది, కాలం యొక్క ప్రభావం మన మీద ఎలా ఉంటుంది, రేపొద్దున ఎలా ఉండబోతుంది అని తెలియజేసేదే కాలము. 4వది ప్రకృతి. 5వది కర్మ. మనం ఎలా కర్మ చేయాలి, ఎటువంటి కర్మ చేస్తే ఎటువంటి ఫలితం వస్తుంది, ఈ కర్మ ఎలా బిహేవ్ చేస్తుంది అని తెలియజేసేదే శ్రీమద్ భగవద్గీత. గీత మొత్తం కూడా మనకి యోగం గురించి వివరిస్తారండి. కర్మయోగము, జ్ఞానయోగము, భక్తి యోగము, సాంఖ్యయోగము, అష్టాంగ యోగము, అట్లా ఇట్లా రకరకాల యోగాల గురించి వివరించారు. యోగము అంటే ఏంటంటే మనల్ని భగవంతుణ్ణి సంధించేటువంటిది, లింకింగ్ ప్రాసెస్ని యోగము అంటారు. ఇందులో మనకి కర్మయోగం తెలియజేస్తుంది, జ్ఞానయోగము తెలియజేస్తుంది, అష్టాంగ యోగం తెలియజేస్తుంది, సాంఖ్యయోగం తెలియజేస్తుంది. అల్టిమేట్గా వీటన్నిటి నుంచి తెలుసుకొని మనం ఎక్కడికి రావాలంటే భక్తి యోగానికి రావాలి. అంటే భక్తి ద్వారా మనము భగవంతుని చేరుకునేటువంటి ప్రయత్నమే. భక్తి ద్వారా భగవంతుని ఎలా చేరుకోవాలి,
నీ జీవితాన్ని ఎలా మార్చుకోవాలి, నీ జీవితం తాలూకా చరమ లక్ష్యాన్ని ఎలా తెలుసుకొని దాన్ని నువ్వు ఆచరించాలి, లక్ష్యానికి ఎంత త్వరగా చేరుకోవాలి అని చెప్పేటువంటిదే శ్రీమద్ భగవద్గీత. ప్రతిరోజు ఏదో ఒక సందిగ్ధంలో మునిగిపోయి ఉంటామండి. అటువంటి సందిగ్ధంలో మన ధర్మానికి ఎలా కట్టుబడి ఉండాలి, ఎటువంటి కఠిన పరిస్థితుల్లో అయినా సరే ఆ ధర్మాన్ని ఎలా ఆచరింపజేయాలి అని తెలియజేస్తుందండి. ఎందుకంటే చాలా విషయాలలో మనం నిర్ణయం తీసుకోలేకుండా ఉంటాము. మొట్టమొదటి అధ్యాయంలో చూడండి, అర్జునుడు తన భావోద్వేగాలకి, తన ఎమోషన్స్కి కట్టుబడిపోయి, తన ఫీలింగ్స్కి కట్టుబడిపోయి ఏం చెప్తాడు, కృష్ణ నేను గాంధీవాన్ని పట్టను, యుద్ధం చేయను, నీకు నచ్చింది నువ్వు చేసుకో, నేను మాత్రం నా కుటుంబ సభ్యులని కాపాడుకుంటాను అని చెప్తాడండి. అటువంటి పరిస్థితులలో నుంచి బయటపడి తను తిరిగి యుద్ధం చేసి ధర్మాన్ని ఎలా రక్షించాడని చెప్పేదే భగవద్గీత అండి. భగవద్గీత ద్వారా మనకి మన ఆత్మ యొక్క శాశ్వత స్వభావాన్ని మనం అర్థం చేసుకోగలుగుతామండి. ఎట్లా శాశ్వత స్వభావం ఏంటంటే, శరీరం నశిస్తుంది, ఆత్మ అనేది జనన మరణాలకు అతీతమైనది అని మనకి తెలియజేస్తున్నదే శ్రీమద్ భగవద్గీత. ఇంకొక విషయం కూడా నేర్పిస్తుందండి, ఒకటి కాదు ఇంకా కొన్ని వందల విషయాలు నేర్పిస్తుంది భగవద్గీత. ఏమిటంటే ఫలితాలు ఆశించకుండా మన కర్తవ్యాలను ఎలా నిర్వహించాలి, సిన్సియర్గా కష్టపడి ఫలితాల పట్ల ఆసక్తి లేకుండా నీ కష్టము మరియు నీ శ్రమ, నీ బుద్ధి తెలివితేటలనే పని యందు ఎలా ఉపయోగించాలి అని తెలియజేసేదే భగవద్గీత. మన భావోద్వేగాలను సమతుల్యం చేసుకుంటే ఎంత ప్రశాంతంగా ఉంటామో మనకి తెలియజేస్తుందండి భగవద్గీత. అదేవిధంగా స్వీయ క్రమశిక్షణ అంతర్గత బలాన్ని మనకి ఎలా తీసుకొస్తుంది, లక్ష్యాల మీద మన గురిని ఎలా నిలపగలుగుతాము, కోరికలను ఎలా అదుపు చేయగలుగుతాము తెలియజేస్తున్నటువంటి పుస్తకమే భగవద్గీత. భగవద్గీత ఇంకా కృష్ణుడు చెప్తున్నాడండి, కర్మ చెయ్యకపోవటం కన్నా కూడా కర్మ చెయ్యటమే ఉత్తమమైనది. జీవితంలో మనం ఎప్పుడు ఏదో ఒక కర్మ చేయాల్సి వస్తుంది, దాని నుంచి ఎవ్వరము తప్పించుకోలేము. మీ బాధ్యతను శ్రద్ధగా ఎలా నిర్వహింపజేయాలో మనకి తెలియజేస్తున్నదే భగవద్గీత. భగవద్గీతలో ఇంకా ఎన్నో అద్భుతమైన విషయాలు చెప్పారండి. నిస్వార్థమైన కర్మ మన మనసుకి ఎటువంటి శుద్ధిని కలగచేస్తున్నది, నిస్వార్థంగా ఎదుటివారి ఉన్నతి గురించి పనిచేయటం వలన మనము ఆధ్యాత్మికంగా ఎదగగలుగుతాము. అదేవిధంగా ఒక మంచి పద్ధతిని మనం ఆచరిస్తే కొన్ని జనరేషన్స్ పాటు మనం ఎలా ఆదర్శంగా ఉండగలుగుతామో తెలియజేస్తున్నదే భగవద్గీత. ఇంద్రియాలను జయించి క్రమశిక్షణను పాటించి మీ లక్ష్యాల మీద దృష్టి పెట్టడమే మన భగవద్గీత యొక్క అల్టిమేట్ సారాంశం అండి. మనకి భగవద్గీత వల్ల మన దగ్గర లేనటువంటి ఆధ్యాత్మిక జ్ఞానం వస్తుంది. ఈ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని, ఈ ఆధ్యాత్మిక విజ్ఞానాన్ని, శ్రీకృష్ణ భగవానుడి యొక్క ఉపదేశాలని తరతరాలకు మనం అందచేయబడుతుంది. ఈ భగవద్గీత అనేది చాలామంది చెప్తారు 5,000 సంవత్సరాల క్రితం చెప్పారు కదా స్వామి కృష్ణ భగవానుడు అర్జునుడికి, నేటికి మనకి ఎలా వర్తిస్తుందండి అని. లేదండి, భగవద్గీత అర్జునుడికి ముందు ఉంది, కురుక్షేత్ర రణరంగానికి ముందు ఉంది, రణరంగం తర్వాత కూడా ఉంది. సమస్త సరాచర సృష్టి ఉన్నంత వరకు గీత యొక్క ఉపదేశాలు మారవు. సృష్టి అంతమైనా సరే తరువాత సృష్టి వాళ్ళకి కూడా ఈ భగవద్గీత అనేది ఉపదేశించబడుతున్నది. ధర్మాన్ని కాపాడడానికి ప్రతి యుగంలో కూడా భగవంతుడు అవతరిస్తాడు అని సాక్షాత్తు భగవద్గీతలో కృష్ణుడే చెప్పాడండి. అదేవిధముగా ఈ భగవద్గీత జ్ఞానము అగ్నివలే మన యొక్క అజ్ఞానాన్ని శుద్ధి చేస్తుంది, మన మలినాలను దహించి వేస్తుంది, మన అంధకారాన్ని తుడిచివేసి సత్యం అన్వేషణలో ఉన్న మనకి ఆ సత్యాన్ని పరిచయం చేస్తుంది. భగవద్గీత కూడా చెప్తుంది, మీ భక్తిని, మీ కర్మను భక్తియుతం చేయండి, ఉన్నత ప్రయోజనాల కోసము మీ బాధ్యతలను శ్రద్ధతో నిర్వహించండి అని తెలియజేస్తున్నదే శ్రీమద్ భగవద్గీత. అదేవిధముగా కర్మ సన్యాస యోగం ద్వారా కృష్ణ భగవానుడు మనకి కర్మను త్యాగము చేసి కర్మను అనుసరిస్తే రెండూ కూడా మోక్షానికి దారే. సరైన అవగాహనతో మనం చేసే కర్మే, నిస్వార్థమైన కర్మే కర్మ త్యాగము లాంటిది
అదేవిధంగా అన్ని జీవులపై శ్రమదృష్టిని కలిగి ఉండటము. వివేకవంతుడు స్నేహితులను, శత్రువులను, జంతువులను అందరినీ సమాన భావంతో చూస్తారు. ఫలాపేక్ష లేకుండా కర్మ చేస్తే అది ఎటువంటి ప్రశాంతతను ఇస్తుంది అని కూడా తెలియజేసేటువంటిదే భగవద్గీత. నిజమైన ఆనందము లోపల నుంచే వస్తుంది. అది ఎట్లా వస్తుంది అంటే అన్ని పరిస్థితుల్లోనూ మనము భగవంతుడితో సంబంధం కలిగి ఉంటే నిరంతరము కూడా మనము ఆనందంగా ఉండవచ్చు. ధ్యాన యోగము అనే సబ్జెక్ట్ ద్వారా భగవంతుడు మనకి క్రమశిక్షణ వంటి ఒకే ఒక్క సాధన విజయానికి దారి. నిరంతరము సాధన, ఆత్మ నిగ్రహము ధ్యాన మార్గంలో ఎంతో అవసరము. అదే విధముగా భగవద్గీత యొక్క సారాంశం ఏమిటంటే లైఫ్ని బ్యాలెన్స్ చేయటము ఎంతో అవసరము. ఆహారంలో, నిద్రలో, చేసే పనితో సంతాన ఉత్పత్తిలో పరిమితి ఎంతో అత్యవసరము. కాబట్టి వీటన్నిటినీ కూడా సమతుల్యం చేసి మనకి నేర్పించేటువంటిదే భగవద్గీత. మనసే మన మంచి శత్రువు, మనసే మన మంచి శత్రువు. మనసును నియంత్రించకపోతే ఆ మంచి శత్రువే మన పట్ల శత్రువులాగా అవుతాడండి. భగవద్గీతపై ధ్యానము ద్వారా మనసు ఆత్మసంతృప్తి మరియు భగవంతునితో దివ్యమైనటువంటి సంబంధము ఎలా ఏర్పరచుకోవచ్చో కూడా భగవద్గీతలో చెప్పబడిందనమాట. ఆధ్యాత్మిక ప్రపంచాలకు మరియు భౌతిక ప్రపంచాలకు అంతిమ మూలము మన శ్రీమద్ భగవద్గీతలో కృష్ణ భగవానుడు ఇచ్చినటువంటి ఉపదేశాలు మాత్రమే. యథాతథంగా సత్యాన్ని అన్వేషించేవారు భగవంతుని పట్ల విశ్వాసము మరియు భక్తిని పెంపొందించుకోగలుగుతారని చెప్పి భగవద్గీత 7వ అధ్యాయంలో కృష్ణుడే ఉపదేశించాడు. ప్రాపంచిక కోరికలను మన దృష్టిలో నుంచి మరల్చగలవండి. తాత్కాలిక ఆనందాల పట్ల ఉన్న అనుబంధము మనల్ని పరమాత్మను గ్రహించకుండా దూరంగా ఉంచుతుంది. అర్థమవుతుంది కదండి. ఈ ప్రాపంచిక ఆనందాలు మనల్ని భగవంతుని నుంచి దూరం చేస్తాయి. ఈ బంధాలన్నీ కూడా మనల్ని భగవంతుడి నుంచి పరమాత్మను గ్రహించకుండా దూరంగా మార్చేటువంటి ఎన్నో లక్షణాలు ఈ కలియుగానికి ఉన్నాయి. కానీ వాటన్నిటిని చెడిపేసి తాత్కాలిక ఆనందం కాకుండా శాశ్వతమైన ఆనందం నీకు ఎలా లభించాలో తెలియజేస్తున్నటువంటి గ్రంథమే శ్రీమద్ భగవద్గీత. కాబట్టి భక్తులందరికీ ఈ భగవద్గీత యొక్క ఇంపార్టెన్స్ అర్థమైంది అనుకుంటున్నాను. కాబట్టి దయచేసి మీరందరూ కూడా ఈ కార్తీక మాసం చివరి రోజుల్లో ఉన్నాము. ఖచ్చితంగా భగవద్గీతను మొదలుపెట్టి రేపు గీతా జయంతి లోపల ఒక్కసారన్నా పూర్తి చేయండి. సాధ్యమైనంత వరకు భగవద్గీతని అప్లై చేసుకునేటువంటి అవకాశాన్ని మీరు ఆచరించండి. గీత మనం చదవడమే మాత్రమే కాదండి, గీతను ఎదుటి వ్యక్తులకి మనం పంచినా సరే, వాళ్ళకి గిఫ్ట్ ఇచ్చినా సరే, లేనిపోయిన స్కూల్ పిల్లలకి ఒక 4 భగవద్గీతలో 2 భగవద్గీతలో మనం దానం ఇచ్చినా సరే శాస్త్రదానం జరుగుతుందన్నమాట. ఆ శాస్త్రం ఏం చెప్తుంది? గీతే అన్నిటికన్నా అన్ని వేదాల యొక్క సారాంశం ఏమైనా ఉందంటే అది శ్రీమద్ భగవద్గీత మాత్రమే అని మనకి శాస్త్రము ఉపదేశించబడినది. కాబట్టి ఈ ప్రవచనం విన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఆల్రెడీ భగవద్గీత చదివే ఉంటారు. మళ్ళీ మరలా చదివి ఈ భగవద్గీతను అందరికీ పంచుతారని చెప్పి, ఈ భగవద్గీత జ్ఞానాన్ని 10 మందికి పంచుతారని చెప్పి ఎంతో సహృద్భావనతో మేము ఆలోచిస్తూ మీ అందరి దగ్గర సెలవు కోరుకుంటామండి. వాంఛాకల్పతరుభ్యస్య కృపా సింధుభ్యయేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంతకోటి వైష్ణవ భక్త బృందకి జై. నామాచార్య శ్రీ హరిదాస్ ఠాకూర్కి జై. గౌర్ ప్రేమానందే. హరి హరి బోల్. మరొకసారి మళ్ళీ మనము గీత నుంచే, గీత అసలు మనకి ఏది బోధిస్తున్నది అనే విషయాన్ని మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాము నెక్స్ట్ క్లాస్లో. దయచేసి ఒకే ఒక విన్నపం ఏంటంటే, ఈ యొక్క క్లాస్ని మీకు కనుక నచ్చినట్లయితే మీ కమెంట్స్ని తెలియజేయండి. ఏదైనా తప్పులు ఉన్నా సరే ఎటువంటి ఇబ్బంది లేదండి. మీ అందరికన్నా చిన్నపిల్లవాడిని, ఏ తప్పులు ఉన్నా సరే వాటిని ఎంతో మంచి మనసుతో మీరు అందిస్తే స్వీకరించి
వాటిని సరి చేసుకుంటానండి. ఈ ప్రవచనంలో మీకు ఏదైనా లభించిందంటే అది మనకి శాస్త్రము, సాధువు, గురువు ద్వారా, మన శిక్షక గురువుల ద్వారా, దీక్షా గురువుల ద్వారా, ప్రభుపాదుల వారి కృప ద్వారా మనకు లభించింది మాత్రమే. ఏదైనా అపరాధం కనుక నేను చేసి ఉంటే దానిని దయచేసి పెద్ద హృదయంతో, మంచి హృదయంతో నన్ను క్షమించండి. తప్పులు ఉంటే కమెంట్స్ రూపంలో పెట్టండి, మార్చుకునే ప్రయత్నం చేస్తాను. హరే కృష్ణ. వాంఛాకల్పతరుభ్యస్య కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంతకోటి వైష్ణవ భక్త బృందకి జై. నమాచల శ్రీ హరిదాస్ ఠాకూర్కి జై. గౌర్ ప్రేమానందే. హరి 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 బోల్.